పాకిస్తాన్ సోలార్ కిడ్స్ కేస్. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బలోచిస్తాన్లోని మియాన్ కుండీ గ్రామంలో జరిగిన అద్భుతమైన సోలార్ కిడ్స్ కేస్ గురించి చర్చిద్దాం. 2016లో ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముగ్గురు సోదరులు 13 ఏళ్ల షోయబ్, 9 ఏళ్ల రషీద్ మరియు 1 సంవత్సరం కలిగిన ఇలియాస్ వాళ్ళ శరీరము సూర్యుడితో సమకాలీకరణలో ఉండడం జరుగుతుంది. అదేంటో గమనిద్దాం. పిల్లల యొక్క రోజువారీ జీవితం ఎలా ఉంటుందనగా, పిల్లలు సూర్యోదయంతో లేచి పూర్తి శక్తితో అన్ని పనులు చేసుకుంటారు. విద్యను అభ్యసిస్తారు, క్రికెట్ ఆడతారు, మసీదుకు వెళ్తారు. తండ్రి షాహిద్తో కలిసి ఆవులను కాపలా కాస్తూ ఉంటారు. కానీ సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి శక్తి క్షీణిస్తూ ఉంటుంది. సూర్యుడు మునిగిపోగానే అనగా సూర్యుడు అస్తమించగానే పూర్తిగా పక్షవాతంలాగా చలనరహితులు అవుతారు. తండ్రి హషీం షాహిద్ క్వెటా యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ తన మొదటి కజిన్ను పెళ్లి చేసుకున్నారు. మరియు దీని గురించి వైద్య పరిశోధనలు ఏమంటున్నాయో చూద్దాము. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనగా పిమ్స్ డాక్టర్లు దీన్ని ప్రపంచంలోనే మొదటి కేసుగా పేర్కొన్నారు. కంజెనిటల్ మాస్థీనియా సిండ్రోమ్ అనగా సిఎంఎస్ లేదా న్యూరో ట్రాన్స్మిటర్ డెఫిషియన్సీ కావచ్చు అని అనుమానిస్తున్నారు. దాదాపు 200కు పైగా టెస్టులు నిర్వహించారు. రక్త నమూనాలు సేకరించి అమెరికా మాయో క్లినిక్ మరియు జాన్ హాప్కిన్స్కు పంపారు. ఇస్లామాబాద్లో చికిత్స తీసుకున్న ముగ్గురు సోదరులు 2 రోజుల పాటు మందులతో చాలా చురుగ్గా ఉన్నారు. అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మిగతా పిల్లల వారిగానే వారు కూడా గెంతులు వేయడము, భోజనం చేయడము, నిద్రించడము, అవసరమైనప్పుడు వాష్రూమ్కు వెళ్ళడం జరిగింది. కానీ ఇది మందులు వాడినంత కాలం మాత్రమే. మందులు మానివేయగానే మళ్ళీ రాత్రిపూట పక్షవాతం వస్తూ ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత. డిఎన్ఏ రిపోర్ట్లు ఇంకా రానున్నాయి. దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉందో గమనిద్దాం. ప్రెసిడెంట్ మమ్నూన్ హుసేన్ పిల్లలను కలిశారు. పాకిస్తాన్ బైతుల్ మాల్ నుండి 50,000 రూపాయలు విరాళం చెల్లించారు. డాక్టర్లు డిఎన్ఏ ఫలితాలతో మందులు సూచిస్తామని చెప్పారు. గ్రామంలోని పర్యావరణ నమూనాలు సేకరించారు మరియు కుటుంబ సభ్యులను స్కాన్ చేశారు. పాకిస్తాన్ మరియు బలోచిస్తాన్లో జరుగుతున్న కజిన్ మ్యారేజెస్ దీనికి ఒక కారణం అని కూడా చెప్పారు. ఈ కేసు వైద్య శాస్త్రానికి ఒక ప్రత్యేక పరిశోధన అవకాశం. పిల్లల యొక్క జీవితం సూర్యుడితో ముడిపడి ఉండటం ఓ అద్భుతం.